హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. దీనికి వచ్చి పిడి దగ్గర మనకు వచ్చి ఆ పెయింట్ అన్నీ లేసిపోయి ఉండిందనమాట. అంటే మనం రోజు వాడుతూ ఉన్నప్పుడు ఆడ చెమ్మ పడడం వల్ల మనకు పెయింట్ అనేది లేసిపోయి సిల్లుం పట్టి మనకు చూడడానికే చాలా వికారంగా ఉంటుందన్నమాట. అంటే రోజు మనం వాడుతూ ఉన్నాము, మన చెమ్మ పడడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. దాన్ని మనం చూడడానికి నీట్గా రెడీ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చి దానికి వచ్చి పైన లేసిపోయిన పెయింట్ అని మనం కొంచెం రఫ్ పేపర్ పెట్టుకొని గోకి తీసిన తర్వాత దాని తర్వాత మనం వచ్చి వాటర్ కొంచెం అప్లై చేసి నైస్ ఎమరీ పేపర్ వేసి దాన్ని స్మూత్గా చేసుకుని అలా సర్ఫస్ అన్ని చేసిన తర్వాత మనం వచ్చి నీట్గా క్లీన్ చేసేసి దాంతోపాటు ఆ డోర్ మొత్తం మనం ఫ్రంట్ మొత్తం క్లీన్ చేసేయాలి. ఎక్స్ట్రా పడిన స్టిక్కర్లన్నీ కూడా తీసేస్తున్నాము. అంటే మనం స్ప్రే చేసిన తర్వాత మనం మళ్ళీ వాష్ చేయకూడదు కాబట్టి మొత్తం నీట్గా వాష్ చేసిన తర్వాత మనం దాని తర్వాత స్ప్రే అనేది చేయబోతున్నాం అనమాట. ఇక్కడ ఒక పెద్ద స్టిక్కరు అంటే అంటించున్నారు. అది ఏమైందంటే దాని సిల్వర్ పెయింటే లేపేసి వచ్చేసింది. దాన్ని కూడా మనం నైస్ పేపర్ పైన వేస్తున్నాము. ఇప్పుడు మనం సిల్వర్ వేస్తున్నాము, దానిపైన కొంచెం డల్ కలర్లో అంటే క్రీమ్ కలర్ అని చెప్పొచ్చు. అది వచ్చి మనకు అంత లుక్ ఉండదు. దాన్ని మనం ఆ పిడి తీసేసి దానికి వచ్చి మనం బ్లాక్ కలర్ కొట్టబోతున్నాము. ఆ పిడి వెనకాల వచ్చి నిక్కల్ కోటింగ్లో ఉంటుంది ఆ హ్యాండిల్ ఇది. దాన్ని కూడా మనం మొత్తం రిమూవ్ చేసేస్తే మనకు పెయింట్ కొట్టేదానికి ఈజీగా ఉంటుంది, కొంచెం ఫినిషింగ్ బాగా వస్తుంది. మనం కొట్టే పెయింట్ వచ్చి సిల్వర్ స్ప్రే ఇది వచ్చి మార్కెట్లో 150 దాకా వస్తుంది మనకు రేటు. ఒక ఫ్రిడ్జ్కి మొత్తం కొట్టేయచ్చు, డోర్ మొత్తం. కొంచెం బాగా షేక్ చేసుకోవాలి మనం కొట్టక ముందు. ఒక పర్టికులర్ డిస్టెన్స్ అనేది నీట్గా మెయింటైన్ చేయాలి. కొడతా ఎత్తుకుని పోయి దగ్గరికి వెళ్ళినామంటే ఒకే ప్లేస్లో పడిపోతుంది, మనకు ఫినిషింగ్ అనేది రాదనమాట. ఒక 1 feet డిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా మనం పూర్తి అయ్యే వరకు ఒకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఈక్వల్గా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. దాదాపు మొత్తం మనం కొట్టేసినాము. ఒక 1/4 టిన్ను దాకా అయి ఉంటుంది అంతే. మనం అంత పూర్తిగా కొట్టలేదు, జస్ట్ పైన వచ్చి ఒక అప్లై చేసినాము ఒక కోటు. మనకు ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ హ్యాండిల్ పైన ఉన్న క్యాప్కి మనం బ్లాక్ అనేది కొట్టున్నాము. ఒకవేళ ఈ బ్లాక్ టిన్ను అవసరం లేదు అంటే మనం అట్టే కూడా వాడుకోవచ్చు. లేదు బ్లాక్ కాకుండా ఇంకే వేరే కలర్ అనుకుంటే ఏదైనా థిక్ కలర్ కొట్టుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే సిల్వర్కి ఆపోజిట్ ఒకవేళ మనం బ్లాక్ కాకపోతే బ్లూ కొట్టచ్చు, రెడ్ కొట్టచ్చు. ఆ పిడి అనేది మనం బిగిచ్చేస్తాం. ఇప్పుడు బిగిచ్చేసి ఆ క్యాప్ అనేది పైన వచ్చి ప్రెస్సింగ్ టైపే ఉంటుంది, జస్ట్ లాక్. దాన్ని రిమూవ్ చేసేదే కొంచెం నిదానంగా చూసి రిమూవ్ చేయాలి. లాక్లు వచ్చి చాలా సెన్సిటివ్గా ప్రెస్సింగ్ లాకులు ఉంటుంది. మనం ఎట్టంటే అట్ట తీసేస్తే మళ్ళీ మనం ఆ పైన క్యాప్ అనేది వేయలేము, మళ్ళీ ఇట్టే బోల్గా ఉంటుంది.
ఆ బ్లాక్ క్యాప్ అనేది మనం పైన బిగించిన తర్వాత మనకు లుక్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది, చాలా నీట్గా బాగుంటుంది అనమాట. అంటే సిల్వర్లో పైన బ్లాక్ చూడడానికి కతక్కన ఉంటుంది. ఇప్పుడు ఇదన్నీ అయిన తర్వాత మనకు ఎక్స్ట్రా పడి ఉంటుంది మనం స్ప్రే చేసినప్పుడు. అదన్నీ మనం ఏం చేయాలంటే టర్పంట్ ఆయిల్ పెట్టుకొని పైన నైస్గా ఒక చిన్న క్లాత్, కాటన్ క్లాత్ పెట్టుకునేసి, పెద్దదిగా పెట్టుకోకూడదు. పెద్ద క్లాత్ అయితే కింద ఉండే పెయింట్ని డిస్టర్బ్ చేస్తుంది, మళ్ళీ దాంట్లో ఏదైనా కొంచెం లేపేస్తుంది. ఆ విధంగా కాకుండా చిన్న క్లాత్ మనం వేలల్లో వేలు వరకే వచ్చేటంత చిన్న క్లాత్ పెట్టుకొని నీట్గా రుద్దేసి పైన మంచి క్లాత్ పెట్టి రుద్ది తీసేయాలి. తీసేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, మనం ఏదో స్ప్రే చేసినట్టే కనిపించదు అనమాట. మొత్తం అన్నీ తీసేసినాము, పైన పడిందని మనకు లుక్ బాగా నీట్గా వచ్చినది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.